పట్టేసింది. ఇస్త్రీ పెట్టి చీర మీద పెట్టి నువ్వు పరధ్యానంలోకి వెళ్ళావేంటి? అదే మీ చీర బామ్మగారు. హా? అయ్యో, నా చీర కాలిపోయింది. నా చీర. అదే చెప్తున్నాను, నీ చీర కాలిపోతుంటే నువ్వు పరధ్యానంలో ఉన్నావేంటి? ఏమైంది బామ్మగారు? ఉమ్, అయ్యో, చీర కాలిపోయింది. అయినా నేను ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నానే. బామ్మగారి చీరని ఇస్త్రీ చేసే వెళ్ళాను. బామ్మగారు, మీ చీర ఇస్త్రీ అయిపోయింది. మీరు గదిలోకి వెళ్ళండి. సరేనమ్మా. ముందు తన సమస్య ఏంటో కనుక్కో అమ్మా. పరధ్యానంలో ఉంటుంది. ఓసే ఊర్వశి, నువ్వు బామ్మ చేత నన్ను తిట్టించాలని చూస్తే ఈ చీర ఎలా కాలిందో అర్థం కాలేదు కదూ? నీ కుట్ర నాకు తెలిసే. అందుకే బామ్మగారి చీరను తీసి అక్కడ నీ చీరను పెట్టాను. అందుకనే పెద్దవాళ్ళు అన్నారు, ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారని. ఇంత చిన్నదానికే నువ్వేదో గెలిచినట్టు తెగ రెచ్చిపోకు. నేను రెచ్చిపోతే ఎలా ఉండేదో తెలుసా? మీ బండారం ఇక్కడే చెప్పేదాన్ని. మీ ఇద్దరి ప్లాను అందరికీ తెలిసేలా చేసేదాన్ని. కానీ పోనీలే, ఎంతైనా నా చిట్టి చెల్లెలు నా భర్తకి చిన్న తమ్ముడు అని జాలి తలిచి వదిలేశాను. అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. అసలు ఈ కుట్రని చెప్పింది ఎవరో తెలుసా? స్వయంగా నీ అత్తగారు, మీ అమ్మగారు, మా వాసుకి అత్తయ్య. తప్పు చేయడానికి మీరు తెగిస్తే మన కోపం ఎప్పుడు అవతల వాళ్ళని పడగొట్టడానికి ఉండాలి, కానీ మన వస్తువులు పగలగొట్టడంలో కాదు. మమ్మీ, నేను బాలాని ప్రేమించాను. నీ బిజినెస్ లో ఆపోజిషన్ లో ఉన్నా, నీకు పోటీగా వస్తున్నా సరే, బాలాని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను మమ్మీ. అలాంటి బాలాకి నీ నుండి 2-3 సార్లు సంబంధాలు తీసుకెళ్లినా బాలా రిజెక్ట్ చేశాడు. అందుకే నేను బాలాకి తెలియకుండా యుఎస్ వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని దాదాపుగా నా మార్గంలోకి తెచ్చుకున్నాను. అలాంటి సిచ్యుయేషన్ లో ఇండియాకి వచ్చి బాలా నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకునే లోపు ఎప్పుడో టీనేజ్ లో లవ్ చేసిన ఒకటి వలన బాలా నన్ను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ చాలా రోజులకి బాలా గతం మర్చిపోయాక జాగ్రత్తగా నా గ్రిప్ లోకి తెచ్చుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి పీటల దాకా వెళ్ళాను. కానీ ఆ త్రిపుర నా ప్రేమని పెళ్లిని చెడగొట్టింది. ఎలాగైనా బాలాని త్రిపుర నుంచి దూరం చేసి బాలాని నేను దక్కించుకుంటానమ్మా. డోంట్ వరీ బేబీ, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఆ త్రిపురని ఎలాగైనా సైడ్ చేసి బాలాని నీకిచ్చి పెళ్లి చేసి బాలాని లొంగ తీసుకొని నాకు పోటీగా నిలబడే వాళ్లే లేకుండా చేస్తాను. కన్నయ్య, ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళొద్దని చెప్పాను కదా. మరేం చేయను బామ్మ, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది కదా, అందుకే మా ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి అలా వెళ్ళాను. అదే నాన్న,
మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా. అన్నయ్య, రేపే కదా నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది. ఆ ప్రెజెంటేషన్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదన్నయ్య. బావగారు, మీరు కాసేపు కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. సరే, అలాగే చేస్తా. రే అనంత్, ముందు మనం సబ్మిట్ చేయాల్సిన ఫైల్ రెడీ చేసావా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయారా? ఆ బిల్డింగ్ డీటెయిల్స్, ఆర్కిటెక్ట్ ప్లాన్స్, అప్రోచింగ్ ప్లాన్స్ ఇవి పెండింగ్ ఉన్నాయి. డిజైన్స్ ఉన్నాయి, కానీ సెలెక్ట్ చేయలేకపోతున్నాను. ఇంకెప్పుడు సెలెక్ట్ చేసేది? నాగలాకు నువ్వు సెలెక్ట్ చేయి. నీదొకటి. ఏ డిజైన్ మనం ప్రపోజల్ పెడితే ఈజీగా ఓకే అవుతుందో అర్థం కావట్లేదు. ఇవన్నీ అన్నయ్యకి బాగా తెలుసు. బావగారు బాగుండుంటే ఈ సమస్య ఉండదు కదా. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. అవేమీ వర్కౌట్ కావు. బావగారు ప్రజెంటేషన్ ఇవ్వలేరు, ఇవ్వనివ్వము. వదినా, అన్నయ్యని ప్రెజెంటేషన్కి రెడీ చేద్దాం, పదండి. బాలాగారు రండి. వదిన గారు, అన్నయ్యని ఎలాగైనా ప్రెజెంటేషన్కి బాగా ప్రిపేర్ చేయండి. బాలాగారు బాలా బాయ్.